ఆలోచించండి, ఈ భూమి మీద మనిషికి కావాల్సిందేంటి? మనిషికి కావాల్సింది ఏంటి చెప్పండి? ఆస్తి కావాలా? వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నా సంతోషం లేకపోతే ప్రయోజనం ఉంటుందా? సంతోషం లేకపోతే ప్రయోజనం ఉండదు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, బిలియనీరైనా మిలియనీరైనా ఎవరైనా సరే సంతోషం లేని డబ్బు అదేమన్నా ప్రయోజనమా? అందుకని అన్నారు పెద్దలు, సంతోషమే సగం బలం మనిషికి. సంతోషమే సగం బలం. సంతోషం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ లోకంలో ధనంలో దొరికే సంతోషం అది శాశ్వతమైనది కాదు. లోక సంబంధమైనటువంటి విషయాలలో దొరికే సంతోషము అది శాశ్వతమైనది, స్థిరమైనది కాదు. మనిషి అట సంతోషం కోసం ఏం చేస్తున్నాడు? వెతుక్కుంటున్నాడంట సంతోషం కోసం. కానీ దేవునిలో ఉన్న సంతోషం ఏంటో తెలుసా? చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషము.